మిత్రులందరికీ స్వాగతం. ఈ వీడియోలో రూల్ ఆఫ్ లా అండ్ ఇట్స్ మెటామార్ఫోసిస్ అంటే ట్రాన్స్ఫర్మేషన్. రూల్ ఆఫ్ లాలో ఉన్నటువంటి ఒక పరిణామం ఎలాంటి డెవలప్మెంట్, అది పాజిటివ్ సైడా లేదా నెగిటివ్ సైడా, దాన్ని మెటామార్ఫోసిస్ అంటాం. దాని గురించి నేర్చుకుందాం. అయితే ఫస్ట్ రూల్ అంటే ఏంటి, లా అంటే ఏంటి? రూల్ అనేది ఒక ఆర్గనైజేషన్ కానీ లేదా ఒక వ్యక్తి కానీ ఫ్రేమ్ చేస్తారు. సపోజ్ యూఆర్ వర్కింగ్ ఇన్ సమ్ ఆర్గనైజేషన్. నువ్వు ఏ విధంగా పనిచేయాలి, నీ ప్రొఫెషనల్ కాండక్టు, బిహేవియరు, నీ వర్క్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండాలి, ఎట్సెట్రా ఎట్సెట్రా గురించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాస్తారు వాళ్ళు, ఆ సంస్థ లేదా ఆ అధికారి. దాన్ని నువ్వు ఫాలో అవ్వచ్చు. ఒకసారి బ్రేక్ అయినా పనిష్మెంట్ ఉండొచ్చు, లేకపోవచ్చు. అంటే డిస్క్రిషనరీ అది రూల్ అనేది, క్లుప్తంగా చెప్పాలంటే మ్యాండేటరీ కాదు. బట్ లా అనేది మ్యాండేటరీ, మనకు తెలిసిందే. ఇంకా అంటే ఎందుకంటే అది ఆ చట్టం అనేది అసెంబ్లీలో, పార్లమెంట్లో తయారు చేస్తారు కాబట్టి ఆ ఒక లెజిస్లేషన్ని తప్పనిసరిగా అనుసరించి తీరాలి. అండ్ లాకు ఉన్నటువంటి ఆ గ్రేట్నెస్ ఏంటంటే సుప్రమసీ. అండ్ ప్రతి చట్టం కూడా కాన్స్టిట్యూషన్కి లింక్ అయి ఉంటుంది. అంటే దాని యొక్క పరిధిలో ఉండాలి. సబ్సర్వేట్ టు ది కాన్స్టిట్యూషన్ అంటారు. అందుకే కాన్స్టిట్యూషనల్ లా అనేది కాన్స్టిట్యూషనల్ సుప్రమసీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి చెప్తుంటాం. సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ లాకి ఎప్పుడైతే అనుగుణంగా ఉంటుందో రూల్ ఆఫ్ లా, ఎందుకంటే రూల్ ఆఫ్ లా అనేది కాన్స్టిట్యూషన్ చెప్పకపోవచ్చు, కానీ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి నియమాలు కానీ ప్రిన్సిపల్స్, ఆర్టికల్స్ అన్నీ కూడా రూల్ ఆఫ్ లాని ఇండైరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేసి తీరుతున్నాయి. ఈ రూల్ ఆఫ్ లాలో మనకు జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే, రూల్ ఆఫ్ లా అంటే ఏంటి మనకు తెలుసు, సుప్రమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ సుప్రమసీ ఆఫ్ లా. రెండోది వచ్చి లీగల్ స్పిరిట్. అంటే రూల్స్ షుడ్ నాట్ బి, ప్రిన్సిపల్స్ ఆఫ్ లా షుడ్ నాట్ బి ఫాలోడ్ ఇన్ లెటర్, దే షుడ్ బి ఫాలోడ్ ఇన్ స్పిరిట్. ఫాలో అవ్వాలంటారు, దాన్ని లీగల్ స్పిరిట్ అంటాం. మూడోది వచ్చి ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ, అందరూ సమానంగా భావించబడటం, తేడా డిస్క్రిమినేషన్ లేకుండా. నెక్స్ట్ నాలుగోది ఏంటంటే ఆర్బిట్రరీ పవర్ అనేది, అధికారుల్లో ఆర్బిట్రరీ పవర్ అనేది ఉంటుంది. అది ప్రజల హక్కుల్ని నాశనం చేస్తుంది, దెబ్బతీస్తుంటుంది. అలా ఉండకూడదు అనేది ప్రధానమైన సూత్రాలు రూల్ ఆఫ్ లాలో, అది మనకు తెలుసు. కానీ యాక్చువల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. యాక్చువల్గా రూల్ ఆఫ్ లా అంటే దానికి ఉన్నటువంటి ఆ గ్రేట్నెస్, ఇవల్యూషను, ఆ సుప్రమసీ ఏంటి అనేది. అది చెప్పే ముందు ఒక చిన్న అనెక్డాట్. నేను ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను లా ప్రొఫెసర్గా. సెలక్షన్ బోర్డులో ఉన్నటువంటి ఒక మెంబర్ ఒక ప్రశ్న అడిగాడు, హూ ఈజ్ రూలింగ్ ది నేషన్, మన దేశాన్ని పరిపాలిస్తున్నది ఎవరు అని అన్నాడు. నేను ఏమాత్రం సంకోచించకుండా ఈ ఆన్సర్ చెప్పాను, ఇట్ ఈస్ పీపుల్ హు ఆర్ రూలింగ్ ది నేషన్. ప్రజలు కదా పరిపాలన చేస్తుంది మన దేశాన్ని. ఎందుకంటే రాజ్యాంగంలో అది బిగినింగ్ మొదట్లోనే ప్రియంబుల్లోనే వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా గివ్ టు అవర్ సెల్వ్స్ దిస్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి రాసుకుంటాం. అంటే రాజ్యాంగాన్ని మేము డ్రాఫ్ట్ చేసుకున్నాం, మా కోసం, మా పరిపాలన కోసం మేము పరిపాలన చేస్తున్నాం అని. అండ్ పీపుల్ ఆర్ సావరెన్ కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాం, పీపుల్ ఆర్ సావరెన్ కాబట్టి ఎస్ పీపుల్ ఆర్ రూలింగ్ అవర్ నేషన్ అని అన్నా. ఆయన చిన్న స్మైలింగ్ ఇచ్చి, నో, ఇట్ ఈస్ ది రూల్ ఆఫ్ లా విచ్ ఈస్ రూలింగ్ ది నేషన్ అని అన్నాడు. మన దేశాన్ని పరిపాలన చేసేది రూల్ ఆఫ్ లా అన్నాడు. ఎందుకంటే ది ఎండ్ ఆఫ్ లా ఈజ్ జస్టిస్. చట్టం ఉద్దేశం ఏంటి? న్యాయం చేయడం. ఆ న్యాయము అనేది ప్రతి విషయంలోనూ, ఎవ్రీ ఆస్పెక్ట్లోనూ, అడ్మినిస్ట్రేషన్లోనూ, ప్రజల హక్కులు రక్షించడంలో, ప్రాపర్టీ రక్షించడంలోనూ, అండ్ అన్ని విధానాల్లోనూ, పాలసీ మేకింగ్లోనూ ఫెయిర్గా ఉండాలి, జస్ట్గా ఉండాలి, ఏమాత్రం డిఫరెన్స్ ఉండకూడదు, లోపం ఉండకూడదు. అదే అంటాడు ఒక జ్యూరిస్ట్, మిన్ను విరిగి మీద పడినా సరే, దో దర్ ఇస్ ఎ బోల్ట్ ఫ్రమ్ ది హెవెన్, జస్టిస్ మస్ట్ బి డన్, న్యాయం అనేది జరిగి తీరాలి అంటాడు. అంటే జస్టిస్కి అంత ప్రాధాన్యత అనేది ఉంది. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రూల్ ఆఫ్ లాలో ఉన్నటువంటి ఒక సైడ్ మనం చూసాం ఆ 4 ప్రిన్సిపల్స్, ఇంకొక సైడ్ దాని యొక్క యాక్చువల్ ఇంటర్ప్రిటేషను, ఆశయం ఏంటంటే 4. ఫస్ట్ అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఏ అకౌంటబిలిటీ? గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రతి విషయంలోనూ ప్రజలకి, పాలనలో కావచ్చు,
డ్రాఫ్టింగ్లో కావచ్చు, జియోస్ తయారు చేయడంలో కావచ్చు, పరిపాలన అందించడంలో కానీ ఎవ్రీ ఆస్పెక్ట్లో దే ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ ఆన్సరబుల్ టు ది పీపుల్. ప్రజలకి ఆన్సరబుల్గా ఉండాలి. అప్పుడు రూల్ ఆఫ్ లా తూచా తప్పనిసరిగా ఫాలో అయినట్టు. రెండోది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఆల్సో ప్రాపర్టీ. వాళ్ళ ప్రాపర్టీని, ఫండమెంటల్ రైట్స్ని అన్నిటిని కూడా కాపాడగలగాలి. ఎవరో అధికారులు, ప్రభుత్వము, జ్యుడిషియరీ. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ. చట్టం, న్యాయం గురించి నేర్చుకున్నాం మనం. చట్టం అంటే ఏంటి, న్యాయం అనేది మొదటి వీడియోలో చూడండి. న్యాయం అనేది చట్టం వేరు, న్యాయం వేరు. ప్రతి చట్టం న్యాయాన్ని అందించడం లేదు. ఎందుకంటే సమ్ టైమ్స్ లాస్ ఆర్ అన్లాఫుల్, సమ్ లాస్ అన్నీ కాదు. అండ్ లా మే బి అన్జస్ట్ అని అన్నాం. కాబట్టి ఒకసారి జస్టిస్ని కలిగించలేకపోవచ్చు. కానీ ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా అనేది మనకు ప్రభుత్వం ద్వారా కానీ, జ్యుడిషియరీ ద్వారా కానీ ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండగలగాలి. జస్టిస్ అనేది జరిగి తీరాలి. నెక్స్ట్ డెలివరీ ఆఫ్ జస్టిస్. అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏంటంటే డెలివరీ ఆఫ్ జస్టిస్ కావాలి. చట్టాలు ఉంటే ఏం లాభం? వాటర్ ఎవ్రీవేర్ నార్ ఎనీ డ్రాప్ టు డ్రింక్ అంటాడు కవి. ఎటు చూసినా సముద్రంలో ప్రయాణం చేస్తూ బోట్లో ఎస్టీ కాలరేజ్ చెప్తాడు, ఎటు చూసినా నీళ్ళే కానీ తాగడానికి ఒక చుక్క లేదని. అంటే ఎటు చూసినా చట్టాలే, వందలు దాటిపోయి వేల చట్టాలు ఉన్నాయి, కానీ న్యాయం అనేది కొన్ని చట్టాలు తప్ప న్యాయాన్ని అందించలేకపోతున్నాయి. అందుకే ఒక కవి చెప్తాడు, ఒక రచయిత దామీజా అని, అన్లాఫుల్ జస్టిస్ అని ఒక బుక్లో, ఓ జస్టిస్, ఓ వీ కెన్ హ్యావ్ ఇన్ ది నెక్స్ట్ వరల్డ్. వచ్చే జన్మలో పొందొచ్చులే న్యాయాన్ని. ఇన్ దిస్ వరల్డ్ వీ కెన్ హ్యావ్ లా. ఈ జన్మలో మనకు చట్టం ఉంది చాలదా అని అంటాడు, సెటైరికల్గా, వ్యంగ్యంగా. కాబట్టి పోతే ఇంకొక జ్యూరిస్ట్ అంటాడు, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అది. చట్టం అనేది బై ఇట్ సెల్ఫ్ మిత్, ఒక మాయ, అది మిత్. అండ్ ఈ చట్టాలు అనేటువంటివి దే ఆర్ ఫార్ దోస్ పీపుల్ హూ హ్యావ్ నో ఎడ్యుకేషన్, హూ హ్యావ్ నో అండర్స్టాండింగ్. ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి అండ్ అండర్స్టాండింగ్ లేని వాళ్ళ కోసం బహుశా రాస్తున్నారు ఈ చట్టాలన్నీ కూడా అని అంటాడు. అంటే అందులో ఉన్నటువంటి నిజమైన న్యాయం అనేది అందడం లేదు. ది పవర్ఫుల్ ఆర్ ఎంకరేజింగ్ అపాన్ ది పవర్లెస్. చాలా అధికారంలో ఉన్న వాళ్ళు అధికారం లేని వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు అని చెప్తారు. అంటే అందుకే రూల్ ఆఫ్ లా అనేది ఉంది. తప్పనిసరిగా ప్రిన్సిపల్స్ లాని చెక్ చేస్తుంది. లాని చట్టంలో ఉన్న ప్రిన్సిపల్స్ని, సూత్రాలని గుడ్డిగా అనుసరించనీదు. స్పిరిట్ఫుల్గా అనుసరిస్తూ న్యాయం జరిగిందా లేదా అనేది డీప్ లెవెల్లోకి వెళ్ళి చూస్తుంది. అయితే ఇది ఒకసారి పాజిటివ్గా పోతుంది, ఒకసారి నెగిటివ్గా కూడా వెళ్ళిపోతుంది. కొన్ని విషయాలు పాజిటివే. ఉదాహరణకి మనకు వచ్చినటువంటి చాలా చట్టాలు, కొత్త చట్టాలు అన్నీ కూడా పాజిటివ్ డైమెన్షన్స్. హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి, ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. కొన్ని ఉన్నాయి అది ప్రజల యొక్క ఉబలాటము, ఆరాటము. అంటే రైట్స్ని మేము అపరిమితంగా అనుభవించాలి, పొందాలి అనేటువంటి. ఉదాహరణకి అడల్టరీ ఉంది. అడల్టరీ విషయంలో ఏం చేశారు? ఆ స్త్రీకి స్వేచ్ఛనివ్వాలి, అటానమీ, అది ఇది, లిబర్టీ, ఫ్రీడము అని అన్నారు. కోర్టు సరే మీ కర్మ ఎలా చేసుకోండి, మీ ఇష్టం అని ప్రజల యొక్క అభిష్టాన్ని ప్రకారము వాళ్ళు ఓకే. డైవర్స్కి ఒక గ్రౌండ్ మాత్రమే ఏది, అడల్ట్ అనేది. అది నేరం ఏం కాదు, ఇట్స్ ఓన్లీ గ్రౌండ్ ఫర్ డైవర్స్ అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. అక్కడ హ్యూమన్ రైట్ గురించి, ఉమెన్ లిబర్టీ గురించి, ఇండివిజువాలిటీ గురించి, ఈక్వాలిటీ గురించి ఫైట్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే ఆ రైట్స్ని వాళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తున్నారు. ఎందుకంటే ఇది హ్యూమన్ మ్యారేజ్ అనేది, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది ఏంటంటే మ్యాటర్ ఆఫ్ హ్యుమానిటీ, మ్యాటర్ ఆఫ్ అఫినిటీ, ఒక అనుబంధానికి సంబంధించింది, మానవత్వానికి సంబంధించింది, అండ్ అన్నిటికంటే మంచి కల్చరల్ హెరిటేజ్కి సంబంధించింది. శబరిమల ఇష్యూ కూడా అంతే కదా. శబరిమలై అండ్ అనదర్ ఇంకోటి ఉంది, సేమ్ సెక్స్ మ్యారేజ్. ఇవి కూడా అంతే. హక్కులు, రైట్స్, డిగ్నిటీ, హ్యుమానిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ అంటున్నారు. ఏం వాళ్ళు మాత్రమే వెళ్ళాలి, ఆడవాళ్ళు వెళ్ళకూడదు అంటున్నారు. ఏం ఆడవాళ్ళకి వృత్తాలు లేవా? ఎన్నో ఉన్నాయి చేసుకోవాలనుకుంటే. సరే, వీటన్నిటి కూడా గవర్నమెంట్, జ్యుడిషియరీ యాక్సెప్ట్ చేస్తుంది, ఇట్స్ గొప్ప విషయమే. కానీ మనలో ఉండాలి ఆ మార్పు అనేది. రైట్స్ అన్లిమిటెడ్గా అనుభవించాలనేటువంటి తపన ఎక్కువ. అక్కడ ఏమవుతుందంటే రూల్ ఆఫ్ లా అనేది దీని ప్రభావం వల్ల ఒక రాంగ్ డైమెన్షన్లోకి, లేదు ఒక నెగిటివ్ సైడ్కు వెళ్ళాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పవర్, అధికారం అండ్ రైట్స్, రెండు ఇష్యూస్ ఉన్నాయి.
పవర్ గవర్నమెంట్ పవర్ కావచ్చు, జ్యుడిషియల్ పవర్ కావచ్చు. ఏ పవర్ అయినా అన్లిమిటెడ్ కాదు. ఆబ్సల్యూట్ ఒక జ్యూరిస్ట్లే చెప్పారు. ఆబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ ఆబ్సల్యూట్లీ. ఆబ్సల్యూట్‌గా ఉండే పవర్ ఎప్పటికైనా కరప్ట్ చేస్తుంది. అండ్ సేమ్ ఈస్ ది కేస్ విత్ రైట్స్ ఆల్సో. రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. రైట్స్ కూడా పరిమితమే. పవరే పరిమితమైనప్పుడు ఇప్పుడు జ్యుడిషియరీ ఉదాహరణకి ఇండిపెండెంట్. అయినా కూడా ఇట్ హ్యాస్ జ్యుడిషియల్ రెస్ట్రెయింట్. కొంచెం రీజనబుల్ రెస్ట్రెయింట్‌లో పోతా ఉంటుంది. అన్‌లిమిటెడ్‌గా ఉండదు. ఇట్స్ ఎ రియల్లీ వండర్‌ఫుల్ థింగ్, గ్రేట్ థింగ్ ఇన్ అవర్ ఇండియన్ జ్యుడిషియరీ. అలాగే పవర్స్ రైట్స్ కూడా లిమిటెడ్. జవహర్లాల్ నెహ్రూ అన్నాడు, నువ్వు రైట్స్‌ని అనుభవించాలంటే పరిమితంగా అనుభవించాలి. అవసరమైనంత వరకు అనుభవించాలి. ఏ విధంగా అంటే మన డ్యూటీస్‌ని దెబ్బతీయకుండా బాధ్యతల్ని, కల్చరల్ హెరిటేజ్‌ని దెబ్బతీయకుండా రైట్స్‌ని అనుభవించగలగాలి. అసలు నువ్వు రైట్స్‌ని అనుభవించడానికి అర్హత ఏంటంటే యూ మస్ట్ రెస్పెక్ట్ యువర్ డ్యూటీ అండ్ యువర్ కల్చరల్ హెరిటేజ్. మరి అవి ఆదేశ సూత్రాల్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో క్లియర్‌గా మెన్షన్ చేశారు కూడాను. సో దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ది రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లాలో రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకునే ముందుగా పరిమితం అనేది ఏంటి, డాక్ట్రిన్ ఆఫ్ లిమిటేషన్ని అనుసరించాలి. అట్ ది సేమ్ టైం పవర్కి రైట్స్కి ఉన్న ఘర్షణని స్టడీ చేయాలి. ప్రతి ఈ రూల్ ఆఫ్ లా అప్పుడే రూల్ ఆఫ్ లా అనేది సక్రమంగా రీజనబుల్ డైమెన్షన్లో ఉన్నట్టుగా అర్థం. ది రూల్ ఆఫ్ లా ఏ డైమెన్షన్ అన్నా కావాలి. ఎవల్యూషన్లో వీటిని పరిరక్షించేటువంటి సంస్థలు రెండు. ఒకటి జ్యుడిషియరీ అండ్ సెకండ్ వన్ ఈజ్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ అధికారులు. పోతే ఈ రూల్ ఆఫ్ లా యొక్క పరిధి ఏ విధంగా ఉంది, ఏ దేశం రూల్ ఆఫ్ లాని నిష్ఠతో అనుసరిస్తూ ఉంది అని కొన్ని దేశాలు స్టడీ చేసి ఒక ర్యాంకింగ్ అనేది కూడా ఇచ్చారు. దాన్ని రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అంటారు. సెకండ్ వీడియోలో మనం దాని గురించి నేర్చుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ subscribe and encourage me.